బిగ్ బాస్ తెలుగు 8 రెండో వారం నామినేషన్స్ ఆసక్తికరంగా మారాయి. మొదటి వారంలో ఒకరితో ఒకరికి పెద్దగా పరిచయం లేకపోయినా కూడా చిన్న చిన్న కారణాలతో నామినేట్ చేసుకుని మనస్పర్ధలు పెంచుకున్నారు. బేబక్ ఎలిమినేట్ అయ్యాక రెండో వారం నామినేషన్స్ పై ఇంటి సభ్యులకు ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ వారం నామినేషన్స్ గట్టిగానే జరుగుతున్నాయి. ఎవ్వరూ తగ్గట్లేదు. ఎవరికి వారే తమకన్నా స్ట్రాంగ్ ఉన్న కంటెస్టెంట్ ను చిన్న కారణాలతో నామినేట్ చేస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ 8 తెలుగు లేటెస్ట్ ప్రోమోను విడుదల చేశారు. ఇవాళ ఎపిసోడ్ లో ఎవరిని టార్గెట్ చేశారో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో ముందుగా పృథ్వీరాజ్ వచ్చి నాగమణికంఠను నామినేట్ చేశాడు. సర్వైవల్ కోసం నైనిక దగ్గరకు వెళ్లి మీ టీంలోకి నన్ను తీసుకోండి అని చెప్పావు, మీ చీఫ్ కు వెన్నుపోటు పొడిచావని అనిపించింది అంటూ తన కారణాన్ని వివరించాడు. ఈ గేమ్ మొత్తం సర్వైవల్ గురించి అంటూ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు మణికంఠ. ఆ తర్వాత ప్రేరణ వచ్చి నిఖిల్ నామినేట్ చేసింది. ఉదయం బ్రేక్ఫాస్ట్ మీ టీం ఎందుకు చేయలేదు అని ప్రశ్నించింది. ఆ ఒక్కరోజు గురించే నువ్వు మాట్లాడుతున్నావు, దానికి ముందు నుండి కిచెన్ నేనే చూసుకుంటున్నాను, అప్పుడు ఎవరూ ఆకలి అనలేదు, నేను డిక్టేటర్ని కాదు అని గట్టిగా సమాధానం ఇచ్చాడు నిఖిల్. ఆ తర్వాత మరోసారి చెత్తకుండి విషయాన్ని ప్రస్తావిస్తూ సీతను నామినేట్ చేసింది ప్రేరణ. ఊరికే డస్ట్బిన్ అంటున్నావు, కానీ అది క్లీన్ ఉంది, అందులో నేను చేయి పెట్టాను, దానిని అంత పెద్ద పాయింట్ గా చేయడం కరెక్ట్ కాదు అని సీరియస్ అయింది. మొన్న మీ టవల్ ఆదిత్య వాడినప్పుడు అదే టవల్ మీరు ఉతుక్కుని వాడొచ్చు కదా, ఎందుకు తన దగ్గరకు వచ్చి అంత గొడవ చేశారు అని కూల్ గా కౌంటర్ ఇచ్చింది సీత. 100 మంది నా ముందుకు వచ్చి నువ్వు తప్పు అన్నా కూడా నా హార్ట్ కి రైట్ అనిపిస్తే అది రైట్ అని చెప్పింది. కాసేపు వీరిద్దరి మధ్య చెత్త గొడవలు ఆడియన్స్ కు చిరాకు తెప్పించేలా ఉన్నాయి. ఇక నబీల్ వచ్చి నిఖిల్ ని చీఫ్ గా ఫెయిల్ అయ్యావంటూ నామినేట్ చేశాడు. ఎంత చీఫ్ అయినా వాళ్ళ పర్సనల్ వాళ్ళకుంటాయి. ఇప్పుడు నాకు సోనియాకు ఏదో ఉందని వచ్చింది, రేపు ఇంకొకరితో అదే మాట వస్తుంది, నాకు తెలుసు, కానీ ఐ డోంట్ కేర్ అన్నాడు నిఖిల్. ఈ స్టేట్మెంట్ తో సోనియాతో తన క్లోజ్నెస్ గురించి ఇతర హౌస్ మేట్స్ మాట్లాడుతున్న మాటలకు సమాధానం ఇచ్చాడు. నైనిక కూడా చీఫ్ గా ఫెయిల్ అయిందంటూ పృథ్వీ తనను నామినేట్ చేశాడు. కానీ తను చీఫ్ గా చెప్పింది చేశానని నైనిక వాదించింది. మొత్తానికి రెండో వారంకు యష్మి సేఫ్ అయింది. మరి ఈ వారం ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్తారో తెలియాలంటే ప్రతి ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూడాల్సిందే.